మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏటుగా సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన 6 నిందితులకు జీవిత ఖైదు విధించింది. అనారోగ్య సమస్యలు ఉన్నందున శిక్ష తగ్గించాలని నిందితులు జడ్జిని వేడుకున్నారు. తమపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లల కోసం శిక్ష తగ్గించాలని జడ్జికి విజ్ఞప్తి చేశారు. ప్రణయ్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు కోర్టుకు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి, ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడడంతో మిర్యాలగూడలో ఎలాంటి వాతావరణం నెలకొంది? మొత్తం ఈ కేసులో 8 మంది ఉన్నారు. A1 నిందితులు ఉన్నటువంటి మృత తండ్రి మారుతిరావు 2020లో ఆత్మహత్య చేసుకోవడంతో మిగతా 7 మిగిలారు. ఈ 7లో A2 నిందితులు ఉన్నటువంటి సుభాష్ శర్మ, ఇతను బీహార్కి సంబంధించిన వ్యక్తి. ఇతను సువారు తీసుకొచ్చి పదునటువంటి కత్తితో ఆ ప్రణయ్ మేడ నరికి హత్య చేయడం జరిగింది. ఇతని పైన తీవ్రంగా పరిగణించి ఇతనికి ఉరిశిక్ష అనేది వేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 6 యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నల్గొండలోని ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు ఈరోజు సంచలనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో అటు మిర్యాలగూడలో, నల్గొండలో కూడా సంబరాలు వ్యక్తమయ్యాయి. సర్వత్ర కూడా హర్షాధ్వానాలు వ్యక్తం చేశారు. సర్వత్ర కూడా తీర్పును స్వాగతించారు. 5.5 ఏళ్ల పాటు కూడా 162 సాక్షుల్ని విచారించడం జరిగింది. 1600 పేజీల ఛార్జ్షీట్ వేశారు. అనుక్షణం కూడా అడుగడుగును కూడా కేసును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారు. అదనపు పీపీగా ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని కూడా భయపెట్టి ఈ కేసును ఎలాగైనా నీరుగార్చాలంటూ కుట్ర చేశారు. అయినప్పటికీ కూడా ఎంతో ధార్య సాహసాలతో అటు ప్రణయ్ తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీస్ సంబంధించిన లైజనింగ్ అధికారులు కూడా చాలా పట్టుదలగా పకడ్బందీగా ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా కోర్టు ముందు హాజరుపరచడంతో అన్నిటినీ సరిచూస్తున్నటువంటి కోర్టు ఎట్టకేలకు ఈరోజు తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో న్యాయం గెలిచింది. సమాజంలో ఏదైతే కులాంతర వివాహాలకు కానివ్వండి, కులం సంబంధించినటువంటి అసమానతలకు రూపుమాపేలాగా ఈ తీర్పు ఉందంటూ కూడా ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. న్యాయవాదులు కూడా సంబరాలు చేసుకున్నారు. దీంతో పాటు మిర్యాలగూడలో కూడా ప్రణయ్ తల్లిదండ్రులు అయితే ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. తమకు వచ్చినటువంటి బాధ ఎవరు కూడా రాకూడదు, కొడుకును కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉన్నాం, 5.5 సంవత్సరాలుగా కోర్టులో చుట్టూ తిరిగాం, ఇన్నాళ్ళకు న్యాయం గెలిచిందంటూ కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. సాయి మాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ.